నజీర్ అహ్మద్కు కేటాయించడంపై ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకున్నారు. బొకేలు శాలువాలతో సన్మానించి ఆయన్ని అభినందించారు. టికెట్ తనకు కేటాయించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు నజీర్ అహ్మద్. నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. ముఖ్యంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తి సహాయ సహకారాలతో సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి రాబోయేటువంటి రోజుల్లో సైకో పరిపాలన ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తానని, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించి ఒక అవకాశం ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో ఒక యువకుడిగా ఉన్నటువంటి నాకు మీరందరూ సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు గుర్తున్నటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము.